తాను మారిన మనిషినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీన సూరకర్ణ అయితే ఎన్నికల తర్వాత కుంభకర్ణుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆయన పాలమూరు బిడ్డ, ఇప్పుడు కనీసం పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ అని ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్, పాలమూరులోనే రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. అది పూర్తి వ్యవస్థలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను గుజని కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ, పాలమూరు బిడ్డ. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. నేను మారిన మనిషిని. మారిపోయిందంట. కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు. మారిపోయిండు మనిషి, ఎగ్దమ్ మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూల్లో, నీ పాలమూరులో అయ్యేలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయిన గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు మేము తిడుతుంటేనంట, ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కథం దొక్కినామో, ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 2026 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తోందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గతంలో యూరియా కొరతతో ఈ పరిస్థితిని పోలుస్తూ కేంద్రం తగినంత ఇంధనాన్ని సరఫరా చేయడంలో విఫలమవుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆనాడు యూరియా టైంలో అంతే చేశారు. మళ్ళీ ఈ పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ రాష్ట్రం నుండి ఉన్న 2 మంత్రులుగా కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్లీ ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా ఇవ్వాల్సిన పెట్రోల్ కానీ, డీజిల్ కానీ సప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్, డీజిల్ మీరివ్వక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు ఇద్దరూ స్పందించి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్, డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది. హైదరాబాద్లో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నాంపల్లి మనోరంజన్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్పై దావా వేశారు. 2 నెలల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి వాస్తవాలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని సంపత్ ఆరోపించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు సృష్టించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా స్పందిస్తూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని హెచ్చరించారు. 2 నెలల క్రితం నా నియోజకవర్గంలో జరిగిన చిన్న సంఘటనను ఆధారాలు చేసుకొని దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలను నిజాలుగా, పచ్చి నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించి కల్వకుంట్ల తారక రామారావు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు హరీష్ రావు మాజీ మంత్రివర్యులు, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి క్రిషాంకు
వాళ్ళ సొంత కవిత్వం రాసే నమస్తే తెలంగాణ పేపరు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేటువంటి తెలుగు స్క్రైబ్, ఈ 5 మంది కలిసి ఒక చిన్న సంఘటన, నేను మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక పేద జేసీబీ డ్రైవర్కు 8 లక్షల రూపాయలు అప్పు పెడితే అది మంచి పద్ధతి కాదు బాబు అని వీళ్ళకు మడుగులతో పెద్ద కాంట్రాక్టర్కు 8 లక్షలు ఇచ్చి మా ఊరికి పని చేయని ఆయన వీధోడు అని చెప్తే దాన్ని కాస్త 8 లక్షలు 8 కోట్లు, అది నేనేదో అడిగినట్టు ఎక్కడ రాలే, ఎవరిలో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా లేదు, ఏది లేదు, ఏబిసిడి లేదు. కానీ XYZ వరకు జన్వాడ ఫామ్ హౌస్లో తెలంగాణ భవన్లో కట్టుకథ అల్లి వాళ్ళ నమస్తే తెలంగాణలో రాపించి తెలుగు స్క్రైబ్లో ప్రచారం చేసి ఈ దరిద్రులు ఇద్దరు ముగ్గురు నిశాంత్తో కలిపితే హరీష్ రావు అండ్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అట్లయింది ఇట్లయింది సంపాదించారు అట్లనే నా ప్రతిష్టకు భంగం కలిగించింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం ఉంది. లీగల్ నోటీస్ ఇచ్చినాం, లీగల్ నోటీస్ సమాధానం వచ్చింది. దాని తర్వాత ప్రొసీజర్గా ఈరోజు ప్రజాప్రతినిధుల కోర్టును కూడా ఆశ్రయించినాం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలకు కార్యకర్తలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అధికారం వచ్చిందన్న అహంతో ఎవరూ ఈగోలకు పోవద్దని, క్రమశిక్షణ తప్పితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే సమాజం కోసం పనిచేసే పార్టీ. టీడీపీ వ్యవస్థల్ని ప్రజల్ని ఎప్పుడూ గౌరవించే పార్టీ. కార్యకర్త నుంచి అధ్యక్షుని వరకు క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. డిసిప్లిన్ అనేది మన పార్టీ మూల సిద్ధాంతం. ఈరోజే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అలాంటి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం. ఇంకో పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. మీరు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా, పార్టీ నాయకత్వం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు మనకే వస్తుంది. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. గతంలో పాలకుల యొక్క గర్వాన్ని చూశాం, అహంకారాన్ని చూశాం, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూశాం. ఇంట్లో నుంచి బయట రాలేకపోయాం. అందుకే మళ్ళీ నేను రిమైండ్ చేసేది, ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేస్తుంది మరొకటి అని విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని ఆరోపించారు. పంటల కొనుగోళ్లకు సంబంధించి ఆయన ఈ లేఖను రాశారు. గతంలో తాలు పేరిట తరుగు తీస్తే తోడు తీస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రంలోకి వెళ్లి చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో 2 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు హరీష్. ఎండల్లో రైతులు మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు, రైతుల కష్టాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టవా అని నిలదీశారు. 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు. కేంద్రం కొనుగోలు చేసిన పొద్దుతిరుగుడు పంట పావు వంతు మాత్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత తన తండ్రి కేసీఆర్ను విమర్శించి మర్యాద పోగొట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడని, అలాంటి వ్యక్తిని తన మొదటి సమావేశంలోనే విమర్శించడం బాధేసిందని అన్నారు. కవిత తన పార్టీ ప్రకటన సమయంలో పలుమార్లు తనను తాను అమ్మగా చెప్పుకున్నారని, కానీ తండ్రికి విలువ ఇవ్వని ఆమె తెలంగాణకు అమ్మ ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఉంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత సులభమైపోయిందని వ్యాఖ్యానించారు. కవితతో ఊదు కాలదు పీరు లేవదు అని తెలంగాణలోని నానుడి పేర్కొన్నారు. అన్న మీద ఉన్న కోపాన్ని కవిత తన తండ్రి మీద చూపించడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఇది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఆయన ఒక ఉద్యమకారుడు. ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని, ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్ గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ మీరు చాలా మంది ఉన్నారు చూసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుంట్లూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుంట్లూరు ప్రజయ్ కుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో రోడ్డు కబ్జా చేశారంటూ బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఈరోజు హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేతలకు వచ్చారు. హైడ్రా అధికారులు రావడంతో లోపలికి రానివ్వకుండా గేటు వద్ద హైడ్రా అధికారులను గేటెడ్ కమ్యూనిటీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఎలాగైనా కూల్చివేస్తామంటూ హైడ్రా అధికారులు అక్కడే ఉండి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాదాపు 2 గంటల నుండి కొనసాగుతున్న హైడ్రామా నడిచింది. పోలీసులు హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు. చివరకు హైడ్రా అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. అంబర్పేట్ ప్రాంతంలో బతుకమ్మకుంట పార్క్ అభివృద్ధిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్థల యజమాని ఎడ్ల సుధాకర్ తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. బతుకమ్మకుంట పేరుతో పార్క్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పూర్తిగా ప్రజాధన దుర్వినియోగమని మండిపడ్డారు. తన స్థలంపై 2024లో హైడ్రా అధికారులు అన్యాయంగా ప్రవేశించారని, ఆ సమయంలో తనను హౌస్ అరెస్ట్ చేసి పనులు ప్రారంభించారని తెలిపారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 2025 జూన్ 12న హైకోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ పొందినట్టు చెప్పారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా అదే స్థలంలో బతుకమ్మకుంట పేరుతో పార్క్ అభివృద్ధి చేసి ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారని ఆరోపించారు. 13 నవంబర్ 2024లో రోజు నాడు నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఎప్పుడైతే హైడ్రా ఫోర్సబుల్లీ నా భూమిలోకి ఎంటర్ అయిందో అప్పటి నుండి ఈ గొడవ అనేది ఎగ్జాజరేట్ హనుమంతరావు చేయించినాడు, హనుమంతరావు చేయించినాడు. దానికి ఎన్నో స్టెప్స్ తర్వాత మేము ఓఎస్ వేసినాము, జనవరిలో సివిల్ సూట్ వేసినాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పెండింగ్ ఉండింది. దానిపైన సీఎంఏలో కంటెంప్ట్ నోటీసు ఇవ్వడం జరిగింది, స్టేటస్కో ఇవ్వడం జరిగింది. సో ఆ స్టేటస్కో ఇచ్చినా కానీ గవర్నమెంట్ దాన్ని బేఖతారు చేసి తవ్వడము, డెవలప్ చేయడం స్టార్ట్ చేసేది. అయితే ఆ స్టేటస్కో అప్పుడు ఏం చేసినారంటే గవర్నమెంట్ పక్కకు మా ఇండ్లు ఇండియన్ కాకుండా స్టెప్స్ తీసుకుంటాం కానీ కోర్టు నుండి పర్మిషన్ అడిగినారు. స్టేటస్కోని వేకేట్ పిటిషన్ వేయకుండా కానీ మోడిఫికేషన్ అడిగితే మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే పక్క ఇంట్లోకి ఇండియన్ కాకుండా చేయాలనుకుంటే మేమెవరం. సో వాళ్ళు అయినా కానీ డెవలప్ చేసి మళ్ళీ మన సీఎం గారితో ఇనాగ్రేట్ చేయించినారు.
ఎప్పుడైతే డెవలప్ చేస్తున్నారో ఇమీడియట్ మేము కంటెంట్ మూవ్ చేసినాము. కంటెంట్లో అన్ని ఫొటోస్ పెట్టినాము, డేట్ టు వైజ్ స్టేటస్కి వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండింది, సో డే టు డే ఉండిందని. ఆ కంటెంప్ట్ కేసు ఆశ్చర్యకరం ఏంటంటే సీఎం గారి కంటెంప్ట్ నడుస్తూ ఉంది, సీఎంఏ నడుస్తూ ఉందని వారికి తెలిసినా కానీ ఆ రోజు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చి నన్ను ఒక కబ్జాదారుగా చిత్రీకరించి స్పీచ్ ఇచ్చిన. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 95.15% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. సీనియర్ నేత కె కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26% ఉత్తీర్ణత సాధించగా బాలురు 94.07%తో కాస్త వెనుకబడ్డారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో ములుగు జిల్లా 99.30%తో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ప్రథమ స్థానంలో నిలవగా 89.23%తో హైదరాబాద్ జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10% ఉత్తీర్ణత నమోదవడం విశేషం. ఇక మీడియంల వారీగా చూస్తే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 95.86%తో సత్తా చాటగా తెలుగు మీడియంలో 89.14%, ఉర్దూ మీడియంలో 86.71% మంది ఉత్తీర్ణులయ్యారు. We have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోట్కి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ with 89.23 the lowest. తెలంగాణ జైళ్లు మరియు సంస్కరణల సేవల శాఖ ఆధ్వర్యంలో కీలక కార్యక్రమం ప్రారంభమైంది. చెంచల్గూడ జైలు ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జైళ్ల వ్యవస్థలో సంస్కరణలకు మరో ముందడుగా భావిస్తున్నారు. తెలంగాణ జైళ్ల విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రాథమిక ఇండక్షన్ శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్లోని ఇండియానా వేదికగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సహా పలువురు ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ హాజరయ్యారు. Prisons Department is part of the criminal justice system. The police, the prisons, judiciary, or rather police, judiciary and the prisons. And the role of the Prisons Department, the officers working in the Prisons Department is much more than the police and the judiciary, because they are here to correct the wrongdoers, the criminals who by some quirk of luck or some unfortunate circumstances they become. వెనుకబడిన కులాల హక్కుల సాధన కోసం నిర్వహించిన సభలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సమావేశానికి బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చెన్నారాములు సభ అధ్యక్షత వహించారు. 42% బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కోఆర్డినేటర్ అవ్వారు వేణుకుమార్ స్వాగతోపన్యాసం చేశారు. డీబీఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిడి దర్శన్ సభ లక్ష్యాలు తీర్మానాలను వివరించారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఓయూ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ పాల్గొన్నారు. అలాగే ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, ప్రొఫెసర్ రాములు, దాసోజు లలిత తదితరులు హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం పైన, అట్లాగే 42% బీసీ రిజర్వేషన్ల పట్ల మహనీయుల జయంతి కార్యక్రమాన్ని ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, దాసోజు లలితక్క ఇలాంటి మేధావులతోటి అనేక ఉపన్యాసాలు జరిగాయి. ఈ సభ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఈ గడ్డ మీద నుంచే సామాజిక న్యాయ ఉద్యమం, బహుజన రాజాధికార ఉద్యమం ఇక్కడి నుంచే నడపాలని, అందుకు అనేక సంఘాలని వ్యక్తులతోటి కలిసి ఒక రాజకీయ వేదికగా అనేక సంఘాలతో మీటింగులు జరుపుతున్నాం. ఆ రకంగా తెలంగాణలో బహుజన రాజాధికారానికి చదువుకున్నటువంటి వ్యక్తులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బహుజన యువతను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కోట్ల చినుకులు భూమి మీద పడాలన్నా కూడా ఒక చినుకుతోటే ప్రారంభమవుతుంది. ఎస్, బహుజన రాజ్యాధికారం రావడం అనేటువంటిది అదొక కళగా మారబోతా ఉన్నదని కొంతమంది బయట అంటూ ఉండొచ్చు. కానీ ఆ రాజ్యాధికార సాధన కోసం చదువుకున్న వ్యక్తులుగా మనం ప్రయత్నం చేస్తేనే కదా రాజ్యాధికారం సాధ్యమవుతుంది. రాజ్యాధికారం సాధ్యమైతేనే మనకు హక్కులు సాధించుకోవచ్చు. ఇప్పుడు బీసీలకు నేను అంటున్న ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ కావాలి, 50%కి పైగా ఉన్నారండి బీసీలు, మరి ఎందుకు ఇస్తలేరు? తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం మరోసారి బట్టబయలైంది. నిఖిల్ అనే వ్యక్తి పోలీస్ అధికారిగా నటిస్తూ ఏకంగా సచివాలయంలోకి ప్రవేశించి వీడియో తీయడం తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్పిస్తానని, ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తానని చెబుతూ అతను చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్ అసలు పోలీసే కాదని సోషల్ మీడియా రీల్స్ కోసం పాత బస్తీలో పోలీసు యూనిఫామ్ కొనుగోలు చేసి ఈ మోసానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమై నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్లో పలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపుతుంది. నల్గొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన వసంత, నరసింహ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున భార్యపై అనుమానం పెంచుకున్న నరసింహ వసంతపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. తీవ్ర గాయాల కారణంగా వసంత ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం నిందితుడు నరసింహ ఆయుధాన్ని సంఘటనా స్థలంలోనే వదిలేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. కుటుంబ వివాదాలు ఇలాంటి దారుణాలకు దారితీయకుండా సమయానికి పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పిఎస్ మీర్పేట్ లిమిట్స్లో హస్తినాపురం అనే కాలనీలో అరౌండ్ 5:45 అట్లా 100 డైల్ వస్తే మా వాళ్ళు ఇమీడియట్లీ స్పాట్కి రావడం జరిగింది. అక్కడ ఒక లేడీని మర్డర్ చేసిన ఇన్సిడెంట్ అయింది. వెరిఫై చేయంగా తర్వాత తెలిసింది అక్కడ చుట్టుపక్కల ఒక ఇద్దరు చూసినారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ హస్బెండే ఆమెను అనుమానంతో చంపాడని తెలిసింది. వాళ్ళ సన్ ఇమ్మీడియట్లీ వచ్చాడు. అక్కడే ఇదే ఏరియాలో వాళ్ళు ఆమె ఇళ్లల్లో పనిచేస్తుంది లేబరు, అతను కూడా ఇక్కడ లేబర్ వర్క్ చేస్తుంటాడు. గొడ్డలతో నరకడం జరిగింది. ఆ గొడ్డలు కూడా సీన్లో దొరికింది మాకు. వాళ్ళ సన్తో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు నల్గొండ జిల్లా మరిగూడెం దగ్గర శివన్నగూడెం అని విలేజ్ ఉంది. వాళ్ళు శివన్నగూడెం విలేజ్ వాస్తవ్యులు. ఆమెకు 58 years ఉంటుంది.
వాళ్ళ హస్బెండ్కి కూడా 60 years ఉంటుంది. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మా క్లూస్ టీం కూడా విజిట్ చేశారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ విధంగా వస్తే ఆ విధంగా మేము దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎంటీఆర్ ఫుడ్స్ నుంచి మరో 2 కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో ఎంటీఆర్ ఫుడ్ నుండి ఇడ్లీ రవ్వ, దోసపిండి ఉత్పత్తులను సంస్థ సీఈఓ సునై బాసిన్ మార్కెట్లకు విడుదల చేశారు. నాణ్యమైన ఉత్పత్తులతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. రెడీ టు ఈట్ ఫుడ్ ఉత్పత్తులను తీసుకొస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి ఉంచామన్నారు. Today is a very special occasion as as part of our breakfast expansion. We have come to the Hyderabad market to launch the first time ever MTR's batters into the Hyderabad market. Breakfast is a key pillar for Orkla India and for MTR. As MTR, we have been pioneers in the breakfast space through the Rava Idli that that is our invention, as well as the 3-minute breakfast that was the first thing that we brought to the market. This format is an extension of that, and this is the first time we are launching 2 separate batters, a rice Rava Idli batter, so that makes soft fluffy idlis, as well as a separate dosa batter which makes great crispy dosas, much in line with how Hyderabad consumer likes.